మీకొక విషయం తెలుసా? నేను దేవుని చేత పంపించబడిన దూతను. పిల్లలు, బైబిల్లో వాక్యం ఏమని సెలవిస్తుందో మీకు తెలుసా? మత్తయి 18:10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. పిల్లలు, అర్థమైందా? నేను మీ కొరకే వచ్చాను. దేవుడు నన్ను మీకోసమే పంపించాడు. మీకే కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా నేను వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాను. అర్థమైందా? మీరందుకే ఏ మాత్రం బాధపడొద్దు. ఎప్పుడు నేను మీ పక్కనే ఉంటాను. ఓకేనా? హలో ఏంజల్, ఐఎమ్ డేంజర్ హియర్. నువ్వేమో వాళ్ళని కాపాడడానికి వచ్చావు. నేను వాళ్ళని నాశనం చేయడానికి వచ్చాను. నువ్వు ఏదో ప్రొటెక్ట్ చేస్తానని అంటున్నావు కదా, ఏదో కాపాడుతున్నా అంటున్నావు కదా, అది చేయకుండా నా పనే అది. పిల్లలు నీ మాట వింటారో నా మాట వింటారో చూద్దాం. ఏంజల్, దేవుడి దగ్గర నుంచి వచ్చావు, కానీ నేను మాత్రము ఈ పిల్లల్ని నా దగ్గరికి తీసుకుంటాను, తెలుసా? సాతానా, పో ఇక్కడి నుంచి. నీ ఆటలు చాలు. ఇక ఏ మాత్రం బిడ్డల మీద నీకు అధికారం లేదు. వీరు యేసయ్య బిడ్డలు. ఇక నీ నాటకాలు ఆపు. నా పనే యేసయ్య బిడ్డల్ని నా దగ్గర తీసుకోవడం, యేసయ్య నుంచి దూరం చేయడమే నా పని. యేసయ్యా నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఆయన సృష్టిని, ఆయన బిడ్డల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా. నువ్వు ప్రొటెక్ట్ చేస్తావా? చూస్తావా? వీళ్ళందరూ నా మాట వింటారు. ఏదున్నా కానీ నా ఫోన్లో పిల్లలు నా పిల్లలు కదా, నా మాట వింటారు కదా. నేను మిమ్మల్ని ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని అందిస్తాను. కమాన్, ఫోన్లలో ఎంజాయ్మెంట్, టీవీలో ఎంజాయ్మెంట్, చాటింగ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీకు నచ్చినవి నచ్చినట్టు చేసుకోండి. మీ ఇష్టానుసారంగా జీవించండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఎంతకాలం ఉంటుందో తెలీదు, ఎంతకాలం బతుకుతారో తెలీదు. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. సాతాను చెప్పిన మాటలు ఏవి వినొద్దు. అవి మీకు కీడైనవి, మేలుకరమైనవి కాదు. సాతానా, ఇక చాలు నీ మాటలు. నువ్వు ఏంజల్, నువ్వు పిల్లల్ని పరలోక మార్గంలోకి నడపాలనుకుంటున్నావు, కానీ నేను మాత్రము వారిని నరకానికి నడుపుతున్నాను. వాళ్ళు నా మాటనే వింటారు, తెలుసా? ఎందుకంటే వారికి కడుపు నిండా బిర్యానీ కావాలా, చక్కగా పడుకోవాలా, లెగాలా, మళ్ళీ చక్కగా ఎంజాయ్ చేయాలి, అంతే. వారి లైఫ్ని నేను నడిపిస్తాను. పిల్లలు, వాక్యం విన్నారుగా? నేను మీ కొరకు పంపబడ్డాను. మీరు ఎప్పుడు పిలిస్తే, ఎప్పుడు ఆజ్ఞాపిస్తే మిమ్మల్ని కాపాడడానికి నేను మీ పక్కనే ఉంటాను. మర్చిపోవద్దు పిల్లలు. సాతాను మాట అస్సలు వినొద్దు. వాళ్ళని మంచి నిద్రలో పెడతాను. వాళ్ళని సండే రోజే నువ్వు వారిని మాట్లాడవచ్చు, కానీ మండే టు సాటర్డే చూద్దాం వారు నా దగ్గర ఉంటారా, నీ దగ్గర ఉంటారా. యేసు దగ్గర నడిపే లోపల నేను వీళ్ళు నాశనం దగ్గర నడుపుతాను. పిల్లలు నా మాట వినండి, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్. పిల్లలు, మీరు ఏ మాత్రం కూడా ఈ మాటలు మీరు వినకండి. అర్థమైందా? ఇవి ఏ మాత్రం కూడా మీరు హృదయంలో దాచుకోవద్దు. సాతాను చెప్పిన మాటలన్నీ మోసకరమైనవి. సాతాను మిమ్మల్ని దొంగతనం చేయడానికి, అబద్ధం ఆడడానికి, చెడ్డ పనులు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. గ్రహించండి పిల్లలు. మీరు దేవుని వాక్యం మాత్రమే చదవాలి.
దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఓకేనా పిల్లలు? పిల్లలు, సాతాను మీతో ఛాలెంజ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం అనే ఖడ్గంతో ఎల్లప్పుడూ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా?